అరే, ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడుగుదామనే బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందో మీకు? పొలం కొంటారంట, పొలం కొంటారు, కడీలు పాత్తారు, వ్యవసాయం మాత్రం చేయరు. వ్యవసాయం మీకు అవసరమా? వ్యవసాయం మీకు అవసరమా? అమ్మా, వాడేదో పొలం కొంటానంటున్నాడు, వద్దని చెప్పమ్మా. మామయ్య, ముందు మీరు టిఫిన్ చేద్దురు రండి. తినండి. టిఫిన్ తీరిగ్గా తినొచ్చు, సాఫ్ట్వేర్లో పనిచేసే మీకు వ్యవసాయంతో పనేంటమ్మా? మామయ్య, మీకు దండం పెడతాను. మేం తీసుకున్న డెసిషన్లో మీరు ఇన్వాల్వ్ కాకండి. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. అరే, ఇంత ఏజ్ వచ్చింది, ఆ మాత్రం బుద్ధి లేదు? సందీప్, ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవుతారు. అదేంట్రా, ఆ అమ్మాయి ఎలా అంటుంది? రే, ఆ అమ్మాయి ఏంట్రా అలా అంటుంది? సందీప్, ఆ అమ్మాయి అదేంట్రా, ఆ అమ్మాయి ఎలా అంటుంది నన్ను? నానా, నువ్వు నాన్నవు కదా, అనలేకపోయాను, తను అనింది. నువ్వు చచ్చిపోయి బతికిపోయావు. చూడు, నీ కొడుకు నాతో ఆడుకోవట్లేదు, నా మనసుతో ఆడుకుంటున్నాడే. నీకు అర్థం కావట్లేదు. బాబాయ్లా ఉన్నాడే. బాబాయ్, 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 అదేంటి బాబాయ్, పిలుస్తున్నా పలక్కుండా అలా కూర్చున్నారేమిటి? ఏం లేదమ్మా, అది
నా కోడలన్నందుకు నేను పెద్దగా ఫీల్ అవలా, కానీ నా కొడుకు అన్నాడు చూడమ్మా. అలా నవ్వుతున్నారు. బాబాయ్, మీ పిల్లలు అలా అన్నారంటే మీ ఫ్రెండ్స్ అందర్నీ పిలుచుకొని పార్టీ ఇవ్వాల్సిన సమయం బాబాయ్. అదేంటమ్మా అలా అంటావు? మీ పిల్లలు మా డెసిషన్లో తలదూర్చొద్దు నాన్నా అని అన్నారంటే దానర్థం, అయ్యా రాఘవయ్య, ఇప్పటివరకు మీ కుటుంబం కోసం కష్టపడింది చాలు, ఇక నా వైపు చూడు అని ఆ దేవుడు మొట్టమొదటిసారిగా మీ పిల్లల ద్వారా ఆ సంకేతాన్ని పంపించాడని అర్థం. మన కుటుంబం నుంచి మనల్ని మనకు తెలియకుండానే మెల్లిమెల్లిగా మానసికంగా మనల్ని దూరం చేస్తున్నాడని అర్థం. ఆ దేవుడు ఈ ప్రపంచం నుండి తన వైపు వచ్చేందుకు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా సిద్ధం చేస్తున్నాడని అర్థం. అర్థమైందా బాబాయ్? అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది. మరి మానసికంగా అంటే ఓకే, మరి శారీరకంగా అంటే? అదేంటమ్మా నవ్వుతున్నావు? బాబాయ్, ఒక్కసారి మీ మొహాన్ని ఈ మొబైల్లో చూసుకోండి. ఇది మీరే కదూ? అవును, నేను మా అమ్మ తిరుపతి కొండ ఎక్కుతున్నాం. ఉమ్, ఆ, అవును, అదేంటి మీ అమ్మ లగేజ్ కూడా మీరే మోస్తున్నట్టున్నారు? అమ్మ మొయ్యలేదు కదా, అందుకే నేను మోస్తున్నాను. మరి ఇప్పుడు మీరు ఎన్ని లగేజీలు మోస్తారేమిటి? ఎక్కడమ్మా, ఒక్క లగేజ్ మోయాలంటేనే సినిమా కనబడుతుంది కదా? ఆ, రాను మీ శరీరమే మీకో లగేజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ లగేజ్ని ఎవరు మోస్తారా అంటూ సహాయం కోసం అటూ ఇటూ చూస్తారు. అప్పుడు వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ భుజం తడతాడు. ఎవరు? ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ఒక వ్యక్తి ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తాడు. ఎవరమ్మా? ఇంకెవరు బాబాయ్, అదిగో ఆ శివయ్య. రాఘవయ్య, నేను నీకు సాయం చేస్తానయ్యా. ఇక ఈ లగేజ్ నువ్వు మోయక్కర్లేదు, నేను మోస్తానయ్యా. రా, మన ఇంటికి వెళ్దాం. నా సన్నిధిలో హాయిగా ప్రశాంతంగా నిద్రొదువు గాని అని మనల్ని తీసుకెళ్ళిపోతాడు. స్థలే కలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. ఎంత చక్కగా చెప్పావు తల్లి, నాకిప్పుడు నిదానంగా ఉందమ్మా. నా కోడలు డ్రింక్ చేస్తుందమ్మా, నేను వస్తానమ్మా. వెళ్ళండి వెళ్ళండి, ఆ శివయ్య మీకు తోడుగా ఉంటాడు. చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. వచ్చారా? అది ఎంతసేపు ఎదురు చూడాలి మీకోసం? ఆహా, ఏం లేదు, మా ఫ్రెండ్ ఒక అతను. అసలు ఎక్కడికెళ్ళారు? మీకోసం ఇష్టమని వేడివేడి పాయసం వడలు చేశాను. పొద్దున్నే తిన్నారుగా తిట్లు బాగా. రండి, వచ్చి ఇవి కూడా తినండి. ఆ, ఆ, కాళ్ళు కడుక్కొని రండి. ఆ, అలాగే. ఏం లేదు మావయ్య, ఇద్దరం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం కదా, నెలకి 3 లక్షల వరకు వస్తున్నాయి. ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాం. సిటీకి దగ్గరలో 4 ఎకరాలు తీసుకున్నాం అనుకో, 2 ఎకరాలు వరి, 2 ఎకరాలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ వేసుకున్నాం అనుకో. మరి పొలం పని ఎవరు చేస్తారమ్మా? మావయ్య, ఒక రైతు కుటుంబానికి మనం కౌలుకిద్దాం. 3 లక్షలు వస్తున్నాయి కదా, ప్రతి నెల వాళ్ళకు కొంచెం డబ్బులిద్దాం. ఉమ్, అలాగే వచ్చే పంటలో సగం సగం. ఆయన అంటారు, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడు పోతాయో మనకు తెలీదు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఈ డబ్బులు, ఈ కారు, ఈ బంగ్లా మన కడుపులు నింపవు. ఈ పొలమే మనల్ని కాపాడుతుందిరా అని అంటారు. అందుకే 4 ఎకరాలు కొని కౌలుకిద్దామనుకున్నాం మావయ్య. అనవసరంగా వాడిని కోప్పడ్డాను కదమ్మా. నిజంగా
సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ ఇలా ఆలోచిస్తే మన భారతదేశం ఎంత బాగుంటుంది. గవర్నమెంటే హెల్ప్ చేయనక్కర్లా, ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు కూడా రైతులకు హెల్ప్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇవి చేసినా కూడా రైతులకి మీరు హెల్ప్ చేసినట్టు.